గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ ఆధునిక యుగంలో డయాబెటీస్ అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ వ్యాధి బారిన పడని వారి సంఖ్య బహు తక్కువనే చెప్పొచ్చు. మారిన జీవన విధానం, నియమిత కాలంలో ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. హోమియోలో వైద్యం ద్వారా ఏ వయసు వారికైనా డయాబెటీస్ ని పూర్తిగా నివారించవచ్చు అంటున్నారు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జనరల్గా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా మంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? రైట్ అండి. హార్మోన్లకు సంబంధించిన సమస్యల్లో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి లాంటి సమస్యల్ని ఈ హార్మోన్ డిజార్డర్స్కి మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో డయాబెటీస్ అనేది ఒక రోగ లక్షణ సముదాయంగా ఏర్పడుతుంది. అంటే శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు సరైన స్థితిలో బాడీ అబ్జర్ప్షన్ చేయలేకపోవడం వల్ల కానీ, ఈ హార్మోన్ల ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల కానీ, లేదా ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండేటువంటి కణాలు సరిగ్గా పనితీరు చేయకపోవడం వల్ల కానీ ఈ ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్గా వస్తుంటుంది. వీటిని సిండ్రోమ్ అని కానీ, ఈ రోగ లక్షణ సముదాయాన్ని డయాబెటీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ ప్యాంక్రియాస్ సంబంధించి డిస్ఫంక్షన్ అయినప్పుడు డయాబెటీస్ మెలిటస్ అని, కిడ్నీ ప్రాపర్ ఫంక్షనింగ్ లేకుండా వాటి ఇంపాక్ట్ ఇతర ఆర్గన్స్ పైన పడుతున్నప్పుడు డయాబెటీస్ ఇన్సిపిడస్ అని కూడా చెప్పుకుంటాం. ఇవి టైప్ 1 అండ్ టైప్ 2గా చెప్పుకోవచ్చు. ఇది అంటే టైప్ 1 అంటే ఒక చిన్న వయసు, అంటే అడాలసెంట్ కంటే ముందు చిన్న వయసు పిల్లలు వచ్చినట్లయితే టైప్ 1 అని, టైప్ 2 అంటే యుక్త వయసు దాటిన తర్వాత వచ్చేటువంటి దాన్ని టైప్ 2గా చెప్పుకోవచ్చు. టైప్ 1లో ఇన్సులిన్ డిపెండెన్సీ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. వెరస్ టైప్ 2లో ట్యాబ్లెట్స్తో పాటుగా ఇన్సులిన్ అనేది ఒక ఇనీషియల్ స్టేజెస్లో మాత్రమే అవసరమవుతుంది. సో ఈ సిమ్టమ్స్ ఎంతకాలంగా ఉన్నాయి, అవి ఎంతకాలంగా ముదిరినాయి అనే దాన్ని బట్టి మనం కాంప్లికేషన్స్ని చెప్పుకోవచ్చండి. ఓకే, అలాగే డయాబెటీస్ 2 టైప్స్ అని చెప్పారు. మరి ఫస్ట్ డయాబెటీస్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది మనకి? రైట్ అండి. ఈ లక్షణాలు అంటే ఎక్కువగా దాహంగా ఉండడం కానివ్వండి, బరువు తగ్గడము, నీరసంగా ఉండడం, ఎక్కువగా మూత్రానికి వెళ్ళడము, జ్ఞాపక శక్తి బాగా మందగించడము, ఈ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ కాలంగా ఉండడం, సుమారుగా 1 నెల నుంచి 3 నెలల వ్యవధి వరకు బాధ పెడుతున్నట్లయితే దాన్ని మనం డయాబెటీస్ కానీ ఇతర హార్మోన్ల సంబంధించిన ప్రాబ్లంగా మనం డౌట్గా చూడొచ్చు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా షుగర్ పరీక్షలు చేయించి దానికి అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకేనండి. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి పద్మ గారు లైన్లో ఉన్నారు. పద్మ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ హలో, చెప్పండి పద్మ గారు. సార్ నాకు డయాబెటీస్ ఒక 3 months నుండి ఉందండి. ఓకే, అది నార్మల్ గానే ఉంది. అలా నార్మల్ గా కంటిన్యూ ఉండడానికి ఫుడ్ ఏం తింటే బెటర్ ఒక చెప్తారా సార్? ఓకే అండి. మీ వయసు ఎంత అండి? 38 అండి. 38. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా? ఫాదర్, మదర్ కానీ, బ్రదర్, సిస్టర్స్? మా మదర్ కు ఉందండి. ఓకే. ఇతర సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి? ఇతర ప్రాబ్లమ్స్ కానీ మీకు? ఇతర ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా సార్, 3 months అయింది. ఓకే. ప్రజెంట్ ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా? వేసుకుంటున్నాను సార్. రైట్ అండి. డయాబెటీస్ ఇనిషియల్ స్టేజెస్లో మనం గుర్తించినప్పుడు దాని తగ్గట్టుగా డైట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాడుతున్న 1 లేదా 2 మాత్రలతో పాటుగా ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల తల నుండి పాదాల వరకు బ్లడ్ సప్లై అనేది బాగా ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే రక్తనాళాల గుండా బ్లడ్ సప్లై బాగుంటుందో ఇతర ఆర్గన్స్ పైన షుగర్ తాలూకు లక్షణాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ రక్త సరఫరా సరిగ్గా లేనట్లయితే ఈ పాదాలకు తిమ్మిరు లాంటి లక్షణాలు, మొద్దుబారినడం లేదా ఈ స్పర్శ జ్ఞానం కోల్పోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. సో డైట్లో షుగర్కి సంబంధించిన తీపి పదార్థాలని చాలా వరకు అవాయిడ్ చేయండి. దానిమ్మ పళ్ళు, వాటర్ మెలన్ లాంటివి మాత్రం తీసుకోవచ్చు. ఎక్కువగా తీపిగా ఉండేటువంటి ఫ్రూట్స్ని దూరంగా అవాయిడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అది నా వయసు 34 అండి ఇప్పుడు. ఓకే. అయితే నాకు ఒక 2010లో వచ్చిందండి. అంటే 30 సంవత్సరాల్లో డయాబెటీస్ వచ్చిందండి. ఓకే. అంత ముందు లేదండి. అయితే నేను ఒక మందులు వాడుతున్నాను, కానీ ఒకసారి ఏమో ఎఫెక్ట్ పళ్ళకి చూపించిందండి. నేను పళ్ళు ఆసుపత్రికి వెళ్తే డయాబెటీస్ వల్ల పళ్ళు కదిలిపోయింది అన్నారు. తర్వాత అది మామూలుగా మళ్ళీ నేను కోర్స్ మందులు అవి తీసుకుని కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కళ్ళు మండుతున్నాయండి. ఇది కూడా డయాబెటీస్ వల్ల అని అంటున్నారండి. రైట్ అండి, రైట్. అంతేనా? డౌట్ ఇంకేమైనా ఉందా?
అదే సార్, అది దానికి హోమియోపతి అంటున్నారు కదా. ఇప్పుడు నేను యాక్చువల్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నానండి. ఓకే, రైట్ అండి. దాని వివరాలు చెప్పు. నాకు అవుట్ ఆఫ్ కంట్రీలో ఏమైనా ఈ హోమియోపతి ఏమైనా దొరుకుతుంది అంటారా? తప్పకుండా అండి. ఎక్కడున్నారు మీరు ప్రజెంట్గా? నేను ప్రజెంట్ భీమవరం అండి. ఓకే, రైట్ అండి. సో అంటే డయాబెటీస్ సమస్య ఎక్కువ కాలంగా బాధపడుతున్నప్పుడు ఈ జాస్లో అంటే మ్యాండిబుల్ దవడ భాగంలో ఉండేటువంటి ఈ రక్త సరఫరా అనేది రక్తనాళాల్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల పళ్ళు కొంచెం లూజ్ కావడం అని సహజంగా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఈ సమస్య ఒక 1.5-2 సంవత్సరాల పైగా సఫర్ అవుతున్నట్లయితే కంటి నరాల పైన కూడా పడుతుంది. దాన్ని ఆప్టిక్ న్యూరోపతి అనేటువంటి సిమ్టంగా మనం చెప్పుకోవచ్చు. అంటే కంటి లోపల ఉండేటువంటి ఈ నరాలకు బ్లడ్ సప్లై తగ్గడం వల్ల చూపు మందగించడం, మసక బారడము, దూరమైనటువంటి వస్తువుల్ని గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. మీరు ముందుగా ఒకసారి కంటి పరీక్ష చేయించాలి. వీటిల్లో ఎంతవరకు డ్యామేజ్ ఉంది నర్వ్స్కి కానీ బ్లడ్ వెజల్స్ కానీ తెలుస్తుంది. ఆ తర్వాత హోమియోపతి మందులు వాడండి, మీకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ గుడివాడ నుంచి గంగాధర్ గారు లైన్లో ఉన్నారు. గంగాధర్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి గంగాధర్ గారు, చెప్పండి. నా వయసు 48 సార్. ఓకే అండి. మరి నాకు 2013 నుంచి వచ్చింది షుగర్ సార్. ఓకే, 1 ఇయర్ నుండి ఉంది. అవునండి, 189 ఉందండి. ఓకే, మెట్లాజోను ఇంకో టాబ్లెట్లు. ఓకే, కొంచెం కాలు మీద అదే మామూలుగా చర్మ వ్యాధిలాగా లైట్గా వస్తుంది, దురదగా ఉంది సార్. ఓకే, అదే అండి. రైట్ అండి. అంటే ఈ కాలు పైన చర్మ వ్యాధిలాగా అనేది ఎగ్జిమా అయి ఉండొచ్చు. ఒక రకమైన చర్మ వ్యాధుల్లో ఎగ్జిమా ఉంటుంది. సహజంగా ఇది దురదతో మొదలై ఆ భాగం బ్లాకిష్ డిస్కలరేషన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బాగా ముదిరితే మీకు అక్కడ స్పర్శ జ్ఞానం కోల్పోయినట్లాంటి లక్షణాలు ఉంటే ఇది గ్యాంగ్రీన్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ భాగానికి సరైన బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ బ్యాక్టీరియా ఉండేటువంటి అది రిలీజ్ చేసేటువంటి సల్ఫైడ్ పదార్థం అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల అది కంప్లీట్ బ్లాకిష్గా మారే ప్రమాదం ఉంది. ఇది ముదిరితే ఆ భాగాల్ని యాంపిటేషన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోండి. ఇది సాధారణ చర్మ వ్యాధి లేదా గ్యాంగ్రీన్కి దారితీస్తున్నటువంటి అవకాశాలు ఏమున్నాయా దగ్గరలోని డాక్టర్ పర్యవేక్షణలో చూయించుకోండి. ఓకే, అలాగే గ్యాంగ్రీన్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? రైట్ అండి. గ్యాంగ్రీన్ ప్రధానంగా పాదాల వేళ్ళ చివరి భాగాలకు వస్తూ ఉంటుంది. అంటే చిటికెన వేలు కానీ మధ్య వేలు కానివ్వండి, ఈ భాగాల్లో కంప్లీట్గా బ్లాకిష్గా మారే ప్రమాదం ఉంటుంది. ఇదేదో ఒక చిన్న పుండులాగా మొదలై అక్కడ భాగంలో అల్సర్లా ఏర్పడి చిన్నగా బ్లడ్ డిశ్చార్జ్ కానీ పస్ డిశ్చార్జ్ రావడం అని మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఈ లక్షణాలు ఎక్కువ కాలంగా ఉన్నట్లయితే ఆ భాగం స్పర్శ జ్ఞానం కోల్పోవడం కానివ్వండి, మొద్దుబారినట్టుగా అవ్వడము, అలాగే ఆ భాగం కంప్లీట్గా బ్లాకిష్గా ఒక బొగ్గు లాగా ఫింగర్స్ అనేవి మారేటువంటి ప్రమాదం చూస్తాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్సులిన్ డిపెండెన్సీతో పాటు ఆ భాగాన్ని తీసేయాలి, లేదంటే అది ఇంకా ఇన్ఫెక్షన్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తుంటారు. సో ఇది కాంప్లికేషన్, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు ఏమైనా మనం గుర్తించినట్లయితే గ్యాంగ్రీన్కి కూడా హోమియోపతిలో మంచి స్కోప్ ఉంటుంది. సో మీరు వాడుతున్న మందులతో పాటు హోమియో సపోర్టివ్గా తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ కోటయ్య గారు లైన్లో ఉన్నారు. కోటయ్య గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి కోటయ్య గారు, చెప్పండి. సార్ యాక్చువల్గా మా మిసెస్ 50 years అనమాట. ఓకే, సో ఈమెకు లాస్ట్ 1.5 year నుంచి డయాబెటిక్ ఏదో అవుతుంది. ఓకే, సో యశోద హాస్పిటల్లో డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే, అయితే ఫస్ట్ వచ్చేసి కొంచెం నార్మల్ గానే ఉండేది. ఆ డిమ్ ప్రైమ్ M2 4 ఇచ్చారు, అది వాడేమో. దాని తర్వాత కొంచెం డైట్ వచ్చేసి కొంచెం అంటే మధ్యలో కొంచెం కంట్రోల్ తప్పింది. ఓకే, దాని తర్వాత అది 200 వరకు వెళ్ళింది ఒక పోస్ట్ లంచ్. ఓకే, అప్పుడు జురాల్ M3 ఒకటి ఏదైతే ఇచ్చారు సార్, అది వాడుతున్నాము. ఇప్పుడు ఇది అంటే ఈ కాల మంటలు అవి వస్తున్నాయి. ఓకే, రైట్ అండి. సో దానికి అంటే మనకు మళ్ళీ ఫర్దర్ గా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఒక ప్రశ్న అండి, తన బరువు ఎంత ఉంటుంది? 78 kgs సార్. ఓకే, వాకింగ్ ఏమైనా చేస్తారా? వాకింగ్ ఇంట్లో సార్, బయట చేయట్లేదు. రైట్ అండి. సో అంటే ఇప్పుడు ఒకటండి, ముందుగా ఉండేటువంటి ట్యాబ్లెట్ల మోతాదు బాగా పెరుగుతుంది మీ మిస్సెస్ విషయంలో. 78 కిలోలు అంటే కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా చూస్తే కూడా ఇది కొంచెం ఒబేసిటీగా మనం చెప్పుకోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు వస్తున్నాయంటే సాధారణంగా డాక్టర్స్ ఎపిన్యూరాన్ కానీ ఈ న్యూరోబియన్ మాత్రలు కానీ లేదా మల్టీవిటమిన్ మాత్రలు కానీ ఇస్తూ ఉంటారు. అవి వాడినప్పటికీ కూడా తగ్గకపోతే ఖచ్చితంగా షుగర్ షూట్ అవుతుందని అర్థం. సో మీరు ఎటువంటి మాత్రలు వాడినా, ఏదైనా ఎలోపతి మెడిసిన్ కానీ హోమియో కానీ ఇంకే మందులు వాడినప్పటికీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా డయాబెటిక్ పర్సన్స్లో ఉండాలి.
ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని పక్షంలో కంప్లీట్గా ఈ రకమైనటువంటి సింటమ్స్ వస్తుంటాయి. సో ఇంట్లో వాకింగ్ చేయడం కానీ మిద్దె పైన కొద్దిసేపు నడవడం కానీ సరిపోదండి. 20 నుంచి 40 నిమిషాల పాటు ఖచ్చితమైన వాకింగ్ పెట్టుకోవాలి. డైట్ కూడా ఒక న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో డైట్ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే ఈ కాంప్లికేషన్ నివారించవచ్చు. ఓకే, డయాబెటిక్స్ సంబంధించి మరిన్ని వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి, డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. కందుకూరు నుంచి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు, భాషా గారు చెప్పండి. హలో డాక్టర్ గారు. భాషా గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్, మా మిస్సెస్ కి సుమారు 8 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఓకే. అది వచ్చినప్పుడేమో 220 ఉండింది. తర్వాత 1 mg టాబ్లెట్ వాడారు, అజులెక్స్ 1 mg అని చెప్పి. అది వాడినప్పుడేమో మరీ డౌన్ అయిపోతుంది సార్ అది. తర్వాత పోయి డాక్టర్ దగ్గర చూపించాము, షుగర్ డాక్టర్ దగ్గర చూపిస్తే అది ఇంకా తర్వాత గ్లూకోడాల్ 4 అని గ్లూకోడాల్ అని అట్లా ఇస్తున్నారు టాబ్లెట్లు. ఇప్పుడు మరి 2 సంవత్సరాల నుంచి ఎక్కువ వీక్నెస్ వచ్చి బాడీ మరి సన్నగా పడిపోయింది సార్. అంటే బరువు తగ్గారు అంతేనా? బరువు చాలా తగ్గిపోయారు. ఓకే. మరి కుడి చెయ్యి రోజు లాగేస్తున్నట్టుగా ఉంటుంది, విపరీతంగా కాళ్ళు లాగేస్తున్నట్టు, కుడి కాలు లాగేస్తున్నట్టుగా ఉంటుంది. రైట్ అండి, రైట్. నెలలో 2 సార్లు వీక్నెస్ వచ్చేసి మరి వీక్నెస్ అట్లా అయిపోతుందండి. సరి అయిన డయాగ్నోసిస్ అనేది మాకు అర్థం కావట్లేదు. అదే సార్, అదేనండి. అంటే ఇప్పుడు మీరు ఒక మాత్ర వాడారు, ఆ మాత్ర డోసేజ్ ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డోసేజ్ తగ్గించారు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో షుగర్ షూటప్ అయినప్పుడు ఆ టాబ్లెట్స్ టెంపరీగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ప్రతి 15 రోజులు లేదా నెల రోజుల వ్యవధిలో ఒకసారి ర్యాండమ్ బ్లడ్ షుగర్ మాత్రం చేయించాలండి. దాన్ని బట్టి మీరు వాడేటువంటి టాబ్లెట్ని ఆల్టర్నేట్ చేయాలా లేదా 2 రోజులకు ఒకసారి మాత్ర వేసుకోవాలని చూడాలి. ఇకపోతే ఈ ఒక వైపు బాడీలో ఒకవైపు మాత్రం లాగుతుంది, నొప్పులు వస్తున్నాయి చేతి కాలు అంటున్నారు. సో ఇది సర్వైకల్ రాడికులోపతి సింటంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మెడ భాగంలో ఉండేటువంటి ఎముకలు ఏమైనా ఒత్తిడికి గురైనటువంటి కండిషన్ ఉన్నా లేదా అక్కడ పక్కన ఉండేటువంటి నరాలపైన స్థానభ్రంశం చెందిన ఈ సర్వైకల్ పెయిన్ అనేది వస్తుంది. దాని తాలూకు లక్షణాలే ఈ చేయి గుండా లాగడము, తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. నడుం భాగంలో L4, L5 అనేటువంటి ఎముకలు పెయిన్ఫుల్గా మారితే బ్యాక్ ఏక్తో పాటు కాళ్ళు లాగడం అనేది సహజంగా వస్తూ ఉంటుంది. సో దీనికి మీరు హోమియోపతి మందుతో చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. సపోర్టివ్గా ఫిజియోథెరపీ లాంటివి తీసుకోండి, చిన్నపాటి ఎక్సర్సైజ్తో మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ ప్రొద్దుటూరు నుంచి రంగస్వామి గారు లైన్లో ఉన్నారు. రంగస్వామి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి రంగస్వామి గారు, చెప్పండి. నాకు 19 years నుంచి డయాబెటీస్ ఉంది. ఓకే. మా డైటింగ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే. వాకింగ్ చేస్తాను. గుడ్. ఈ మధ్య కాలంలో 2 months నుంచి తిమ్మిర్లు ఎక్కువగా ఉంటున్నాయండి. బాడీ కొంచెం తగ్గింది. మామూలుగా 60 years నాకు ఏజ్. ఓకే. ఈ 2 weeks బ్యాక్ ఈ కుడి చేతికి వచ్చేసి తిమ్మిర్లు ఎక్కువ అయిపోయినాయి. ఓకే. అరికాల్లో తిమ్మిర్లు అట్లా ఉన్నాయి. మెడిసిన్ వాడుతున్నాను మామూలుగా. ఓకే సార్. ఓకే సార్. గ్లైకోమీటు, GP2, తర్వాత బీపీ కూడా కొంచెండి దానికన్నా. ఓకే, తప్పకుండా సార్. అంటే 60 సంవత్సరాలు షుగర్ అయితే కంట్రోల్లో ఉంది, గుడ్ ఇండికేషన్. మీరు వాడుతున్న మాటలతో షుగర్ బీపీ కంట్రోల్లో ఉంది, గుడ్ ఇండికేషన్. ఈ తిమ్మిర్లు అనేవి చాలా సహజంగా వస్తుంటాయి. అంటే ఈ షుగర్ వల్ల ఉండేటువంటి తిమ్మిర్లు మనం పెరిఫెరల్ న్యూరైటిస్ అనే కండిషన్గా చెప్పుకోవచ్చు. అది ఎక్కువ కాలంగా భేదిస్తూ ఉంటాయి. విటమిన్ B12 కానివ్వండి, విటమిన్ D లెవెల్ కానీ బాడీలో తగ్గినప్పుడు కూడా ఈ రకంగా తిమ్మిర్లు ఎక్కువ కాలంగా రావచ్చు. విటమిన్ D సరైన స్థితిలో లేకపోవడం వల్ల ఈ కీళ్ళ నొప్పులనే వస్తాయి. ఇప్పుడు మీ విషయంలో ఏజ్ రిలేటెడ్గా వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు అయి ఉండొచ్చు, లేదా విటమిన్ D తగ్గడం వల్ల కూడా ఉండొచ్చు. బ్లడ్ టెస్ట్లో ఒకసారి విటమిన్ D అలాగే B12 పరీక్షలు చేయించండి. ఒకవేళ అవేమైనా తగ్గినట్లయితే దాని సపోర్టివ్గా టాబ్లెట్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఆ టాబ్లెట్స్ వాడుతూ షుగర్ లెవెల్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడితే మీకు తిమ్మిర్లు 1 వారం లేదా 10 రోజులు తగ్గుతాయి. హోమియోపతిలో కూడా వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. దగ్గరలో డాక్టర్ ఉంటే సంప్రదించండి. ఓకే, డయాబెటీస్ వచ్చిన తర్వాత మెయిన్ వేటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? అంటే కంటి మీద, కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పారు. మరి కంటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రైట్ అండి.
డయాబెటిక్ కాంప్లికేషన్లో ఈ ఆప్టిక్ న్యూరోపతి, రెటినోపతి అనే కంప్లైంట్స్ మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఈ డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్ చెప్తాం. దీంట్లో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఇంపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా గురయ్యేటువంటి ప్రమాదం మనం చూడొచ్చు. ఇవి 2 రకాలుగా ఉంటాయి, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్గా చెప్తాం. అక్యూట్ దశలో దానంతట అదే, అంటే ఒక నెలన్నర వ్యవధిలో కిడ్నీ పాడైనప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి మాత్రల ద్వారా అది రివర్సిబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ కండిషన్లో ఈ డ్యామేజ్ అయినటువంటి కిడ్నీ మళ్ళీ రివర్సిబుల్గా, అంటే నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ దశ ఎలా తెలుస్తుందంటే, మనము ఇయర్లీ ఒకసారి షుగర్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఇయర్లీ ఒకసారి డయాబెటిక్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయించాలి. వాటిలో కిడ్నీకి సంబంధించి, కంటికి సంబంధించి, అలాగే బ్లడ్ వెజల్స్ సంబంధించి, రక్త ప్రసరణలో లోపాలకు సంబంధించి ఇవన్నీ పరీక్షలు అందులో కవర్ అవుతాయి. దాంతోపాటు ఎక్సైజ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఈ పరీక్షలు నార్మల్గా ఉంటే మనకు కాంప్లికేషన్ని నివారించవచ్చండి. ఓకేనండి, బెంగళూరు నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మా బ్రదర్కి డయాబెటీస్ వచ్చిందండి. ఏజ్ 36 years. ఓకే. సో 6 months బ్యాక్ డయాగ్నోస్ చేశారు. ఓకే. సో ఫస్ట్ లోకల్ డయాగ్నోస్ చేసినప్పుడు type 2 అని చెప్పారు. సో ఇనిషియల్ గా ఒక 1 month టాబ్లెట్స్ తోనే కవర్ అయిపోయి, అంటే కంట్రోల్లో ఉంది. తర్వాత చూస్తే మళ్ళీ అంటే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. సో మళ్ళీ బెంగళూరులో HB1AC, నెక్స్ట్ లోకల్ ప్రొఫైల్ చేయించామండి. చేయిస్తే అతను type 1 అని చెప్పాడు. టైప్ 1 ఉంది. తన వయసు ఎంత అన్నారు? 36 years అండి. మా ఫాదర్ కూడా డయాబెటీస్ ఉంది. ఓకే. ఓకే. ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా తనకు? ఇంకేం లేవండి. సో ప్రస్తుతానికి ఇన్సులిన్ తీసుకుంటున్నారు. సో దాని నుంచి హోమియోపతికి ఏమైనా డైవర్ట్ అవడానికి ఛాన్స్? తప్పకుండా సార్, మంచి ప్రశ్న అడిగారు. 36 సంవత్సరాలకు జనరల్గా ఈ కండిషన్ టైప్ 1 డయాబెటీస్గా చెప్పరు, టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. మరి అక్కడ ఏదో ఇంప్రాపర్ డయాగ్నోస్ అయి ఉంటుంది. ఈ ఇన్సులిన్ డిపెండెన్సీ అనేది షుగర్ లెవెల్ కంట్రోల్ లేనప్పుడు, అంటే మాత్రలతో ఉపయోగం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇన్సులిన్ డాక్టర్స్ ఇస్తారు. ఎందుకంటే ఇన్సులిన్ డైరెక్ట్గా స్కిన్ లోపలికి ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు అది ప్రాపర్ ఫంక్షన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని. మీరు వాడుతున్నటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్ సంబంధించి యూనిట్స్ ఉంటాయి, 5 యూనిట్లు, 10 యూనిట్లు, 15 యూనిట్లు, ఇలా పలు రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 యూనిట్స్ మీరు వాడుతున్నారు అనుకోండి, ఆ టాబ్లెట్స్, ఆ ఇన్సులిన్ 10 యూనిట్స్తో పాటు హోమియోపతి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, ఒక 3 నుంచి 4 నెలల వ్యవధి తర్వాత 10 యూనిట్స్ని 5 వరకు, 4 వరకు, 3 వరకు ఇలా డిక్రీజ్ అయ్యేలా చేసి పూర్తిగా ఇన్సులిన్ మానేసే అవకాశం ఉంటుంది. సో సపోర్టివ్గా మీరు బెంగళూరులో పాజిటివ్ కేంద్రంలో ఒకసారి సంప్రదించండి. హోమియోలో వీటికి చికిత్స పూర్తిగా అందుబాటులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి దేవి గారు లైన్లో ఉన్నారు. దేవి గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మరి మీరు ఇంతకు ముందు కంటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పారు, అలాగే కిడ్నీ మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది డయాబెటీస్? రైట్ అండి. కిడ్నీ సంబంధించి ఈ కీటోన్స్ అని ఉంటాయి, అంటే ఎసిటోన్, ఎసిటిక్ యాసిడ్, బ్యూటిరాక్సీ హైడ్రాక్సీ యాసిడ్ అని ఇలా పలు రకాల కీటోన్స్ ఉంటాయి. సో ఇవి కిడ్నీలో డిస్ఫంక్షనింగ్ అయ్యేటువంటి అవకాశం చూస్తుంటాం. అంటే కిడ్నీకి సంబంధించినటువంటి నెఫ్రాన్స్ అని ఉంటాయి, మిలియన్ల కొద్ది నెఫ్రాన్లో ఏదైతే మనం తీసుకున్నటువంటి వాటర్ను వాటిని శుద్ధి చేసేటువంటి ఒక యంత్రం లాగా పనిచేస్తుంది. ఈ నెఫ్రాన్స్ అనేవి డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తుల్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రీనల్ ప్రొఫైల్ పరీక్షల్లో ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, ఈ పొటాషియం లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ నార్మల్ లెవెల్లో ఉన్నాయా లేవా అనేవి మనకి పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇవి ఏమైనా డ్యామేజింగ్ దశలో ఉన్నట్లయితే యూరిన్ అవుట్పుట్ అనేది బాగా తగ్గుతుంది. అంటే జనరల్గా డిశ్చార్జ్ అయ్యేటువంటి యూరిన్ క్వాంటిటీ అనేది బాగా తగ్గడము, లేదా స్ట్రీమ్ అంటే ఆ ధార అనేది బాగా తగ్గి రావడము, దుర్వాసన రావడము, మూత్రంలో మంట ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో యూరిన్ సాధారణ పరీక్షతో పాటుగా ఈ రీనల్ ప్రొఫైల్ పరీక్ష చేయించాలి. ఓకే, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మరి కీళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ హోమియోలో అందుబాటులో ఉంది? రైట్ అండి. డయాబెటీస్ అనేది జనరల్గా ఫిజికల్గా ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, వంశపారంపర్యంగా షుగర్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. డైట్ ఇర్రెగ్యులర్గా తీసుకోవడము, నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడం కానివ్వండి, ఫుడ్ టైంకి తీసుకోకపోవడము, స్ట్రెస్ అధికంగా ఉండడము, ఇతర ప్రాబ్లమ్స్ లైక్ బీపీ కానీ ఇతర సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే చిన్న వయసులోనే 20-25 సంవత్సరాల నుంచి ఫిజికల్ డైట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో ఒకవేళ ఏమైనా స్టార్టింగ్ దశలో షుగర్ ఉన్నట్లయితే ఎలాంటి మందులు లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఒకసారి మందులు వాడుతూ పోయారంటే చాలా సంవత్సరాల పాటుగా మందులు వాడాల్సిన అవసరం అనేది ఈ డయాబెటీస్, బీపీ లాంటి ఈ హార్మోనల్ డిజార్డర్స్ మనం చూస్తుంటాం. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ఇతర ఆర్గన్స్ పైన పడకుండా మనం ఇనిషియల్ స్టేజ్లో గుర్తిస్తే మనం నివారించవచ్చండి. ఓకే, అమలాపురం నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సూర్యనారాయణ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి.
హలో చెప్పండి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. డయాబెటీస్ నాకు ఇంచుమించు ఒక 5 years నుంచి డాక్టర్. ఓకే. నాకు 5 years నుంచి నమ్మకం ఉందండి. ఓకే. ఇప్పుడు ఇంచుమించు అంటే నేను వాకింగ్ చేస్తాను రోజు 30 minutes. తర్వాత మెడిసిన్స్ ఏం వాడలేదు, హోమియోపతి వాడుతున్నాను, ఓన్లీ మెడిసిన్ తగ్గించు. చెప్పండి. హోమియోపతి సర్పంట్ మన ఒకసారి హోమియోపతి వాడుతున్నానండి. ఓకే. మన సిజియం జంబోలినో మొదటి వాడుతున్నాను. రోజు 10 drops మార్నింగ్, 10 drops ఈవినింగ్. వెరీ గుడ్ అండి. ఓకే చెప్పండి. ఇప్పుడు అంటే పెయిన్స్ అయ్యి ఉంటున్నాయి, కొంచెం బాగా ఎంత కాలానికి నయం అవుతుందని అడుగుతున్నారు. రైట్ అండి. షుగర్కి సంబంధించి స్పెసిఫిక్ రెమెడీస్ ఉంటాయి. ఈ R40 కానివ్వండి, సైజిలియం జంబోలినం కానివ్వండి, ఇవన్నీ స్పెసిఫిక్ రెమెడీస్గా చెప్పుకోవచ్చు. అంటే జ్వరానికి మనం మెడికల్ షాప్కి వెళ్ళి క్రోసిన్ మాత్రలు ఎలా వాడతామో అలాంటివి మీరు చెప్పేటువంటి మెడిసిన్స్, అవి కూడా వాటి ప్రభావం కూడా ఉంటుంది, కాదని కాదు. కానీ ఆ మందులు తాత్కాలికంగా మాత్రం పనిచేస్తాయి. ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీరు తీసుకునేటువంటి మందులు మాత్రమే పూర్తి సరైనవి. సో ఆ ప్రిస్క్రిప్షన్ బేస్డ్గా ఉండేటువంటి మెడిసిన్స్ని కంటిన్యూస్గా వాడండి. మీరు చెప్పేటువంటి ఆ నొప్పులు కానీ ఇతర సమస్యలు కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ ఇంటర్నేషనల్ కాల్ మస్కట్ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నా పేరు సత్యనారాయణ సార్. నాకు 2009 నుంచి షుగర్ ఉన్నా సార్. ఓకే. మెడికల్ టెస్ట్ నాకు కన్ఫర్మ్ అయింది సార్. దాని అప్పుడు అది టాబ్లెట్లు రాశారు సార్, పవర్ అని తగ్గించి మళ్ళీ గ్లైసిపేజ్ వాడుతున్నా సార్ ఇప్పుడు. ఓకే అండి, రైట్. ఇప్పుడు మీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. కాలు పీకులు, ఈ బోన్స్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. రైట్ అండి. సో అంటే మీరు మస్కట్లో ఉన్నారు. ఈ దుబాయ్ కానీ ఈ అరబ్ కంట్రీస్లో ఎక్కువ ఉండే వ్యక్తులు మనం ఫేస్ అయ్యేటువంటి సమస్య విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ విషయంలో లైక్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ ఏరియాస్లో. సో మార్నింగ్ మీరు లేచిన తర్వాత 8-9 నుంచి కంటిన్యూస్గా ఆఫీస్ వర్క్లో ఉంటారు. ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కంప్లీట్ తక్కువ. లైక్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కానీ బయట వెహికల్స్లో కానీ ప్రతి చోట ఏసీని వాడుతూ ఉంటారు. సో విటమిన్ డి అనేది బాగా తగ్గే అవకాశం ఉంటుంది మీ బాడీలో. తద్వారా ఈ నొప్పులు అధికంగా వస్తూ ఉంటాయి. మీరు ముందుగా విటమిన్ డి పరీక్ష చేయించండి. దాని తగ్గట్టుగా ఈ మల్టీవిటమిన్ మాత్రం డిలో ఉంటాయి. అవి వాడినట్లయితే మీకు షుగర్ వచ్చినటువంటి కాంప్లికేషన్గా అనిపించట్లేదు. అది సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ హోమియోపతి మందులు వాడితే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే డయాబెటీస్ జనరల్గా చూస్తూ ఉంటాం. మరి చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ ఈ మధ్య కాలంలో వస్తుంది. మరి అసలు చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది డయాబెటీస్? రైట్ అండి. చిన్న వయసు పిల్లల్లో అంటే 3 నుంచి 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పిల్లల్లో కూడా మనం ఈ డయాబెటీస్ టైప్ 1 చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నప్పుడు కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. లేదా వంశపారంపర్యంగా ఉండేటువంటి కండిషన్ వల్ల రావచ్చు. ప్రెగ్నెన్సీలో మదర్ తీసుకున్నటువంటి స్ట్రెస్ వల్ల కూడా ఈ యామ్నెటిక్ ఫ్లూయిడ్ వల్ల లైక్ బేబీ లోపల ఉన్నటువంటి బేబీ ఊమ్లో ఉన్నటువంటి బేబీ కూడా స్ప్రెడ్ అవుతుందని రీసెంట్ రీసెర్చ్ వర్క్ వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇవి కొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్ బాగా అత్యధికంగా ఉంటుంది. నార్మల్గా ఫుడ్ తీసుకున్న తర్వాత 160 వరకు ఉండాల్సిన షుగర్ పిల్లల్లో ఒకవేళ డిటెక్ట్ అయినట్లయితే 300 రేంజ్లో ఉంటుంది. సో దీన్ని మాత్రలతో పిల్లల్లో తగ్గించే అవకాశం తక్కువ కాబట్టి ఇన్సులిన్ డిపెండెన్సీగా వాడి కొన్నాళ్ళు గడిచిన తర్వాత దాన్ని టాబ్లెట్కి తీసుకొచ్చే అవకాశాన్ని మనం చూడొచ్చండి. ఓకే, మరి డయాబెటీస్ వచ్చిందని ఫస్ట్ మనం ఎలా నిర్ధారించాలంటారు? రైట్ అండి. డే టు డే యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇతర లక్షణాలు రావడం, చాలా నీరసంగా ఉండడము, ఎక్కువ కాలంగా తిమ్మిర్లు ఉండడము, జుట్టు బాగా రాలడము, జ్ఞాపక శక్తి మందగించడం లాంటి సమస్యలు చెప్తూ ఉన్నట్లయితే మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి మాత్రలు తీసుకుంటాం. అయినప్పటికీ కూడా తగ్గట్లేదు, ఇంకా వేరే వేరే కంప్లైంట్స్ రోజు కొత్తగా వస్తున్నాయన్నప్పుడు ఈ హార్మోన్లకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించాలి. లైక్ మగవాళ్ళలో అయితే ఈ థైరాయిడ్కి కానివ్వండి, లైక్ ఈ బీపీ, షుగర్ లాంటి పరీక్షలు ముందుగా చేయించాల్సిన పరీక్షలు. లేడీస్లో గైనికి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించి స్కానింగ్ పరీక్షలు కూడా చేయించాలి. ఈ పరీక్షలను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ లక్షణాలు 1-3 నెలల వ్యవధి వరకు ఉన్నట్లయితే ఈ పరీక్షలు చేయించి హోమియోపతిలో మందులు వాడినట్లయితే తగ్గే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.